in electrical conductivity, what we are going to take? We are going to take the rubber cap and we have to connect it to the two connecting wires. So one has to be connected to the LED bulb and other has to be connected to the cell. So electrical conductivity. Electrical conductivity means the substance which is allowing the electric current to pass through it is called as the electric conductivity. ఇప్పుడు ఇక్కడ మనం లిక్విడ్ తీసుకుంటాం. we are going to take the liquid. అది కనుక ఎలో చేస్తే ఏమవుతుంది? కరెంట్ ఇస్ పాసింగ్ త్రూ ఇట్ అండ్ ద బల్బ్ ఇస్ గ్లోయింగ్. బల్బ్ వెలిగింది అంటే అర్థం ఏంటి? ఎలక్ట్రిసిటీ పాస్ అయ్యింది అని. సో ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది కాబట్టి అది గుడ్ కండక్టర్ అని మనం చెప్తామన్నమాట. సో సేమ్ ఇలాంటి సర్క్యూటే మనకి దీపాలు ఉన్నాయి కదా, నీళ్ళతో వెళ్ళే దీపాలని మనకి దీపావళికి వచ్చాయి. సో ఇలాంటి సర్క్యూటే మనకి ఇక్కడ వెనకాల అరేంజ్ చేయబడి ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ చూడండి, ఇక్కడ మనకి 3 బ్యాటరీస్ తీసుకున్నారు. తీసుకొని ఇదేమో ఇదేం బల్బ్ అంటారు? ఎందుకు తీసుకుంటాము? వై వి ఆర్ టేకింగ్ ఓన్లీ ఎల్ఈడి. ఎల్ఈడి విల్ డిటెక్ట్ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఉన్నా కూడా ఈ ఎల్ఈడి అనేది డిటెక్ట్ చేస్తారు. అందుకని మనము we are going to take the LED. సో ఇక్కడ 2 కనెక్టింగ్ వైర్స్ తీసుకున్నాము. సో ఇక్కడ మనకి ఇక్కడ 2 కనెక్టింగ్. ఇప్పుడు వీటి మధ్యలో మనం ఏం చేస్తాం? we are going to take the liquid. ఏ లిక్విడ్ అయితే మనం టెస్ట్ చేయాలనుకుంటామో that liquid we are going to take here. The bulb glow అయింది అంటే ఏంటి? that liquid is said to be the good conductor of electricity. ఓకే, ఇక్కడ అయితే నేను ఇవాళ 3 లిక్విడ్స్ తీసుకుంటున్నాను. ఒకటేమో ట్యాప్ వాటర్ తీసుకుంటున్నాను, ఒకటేమో కోకోనట్ ఆయిల్ తీసుకుంటున్నాను, ఒకటేమో టామరిన్ జ్యూస్ తీసుకుంటున్నాను. సో we are going to test the electric conductivity of these 3 liquids today. Come on. సో ఫస్ట్ ఏం తీసుకుందాం? ట్యాప్ వాటర్. ట్యాప్ వాటర్ అంటే మనకి ఇక్కడ నల్ల నీళ్ళు వస్తాయి కదా. సో ఆ ట్యాప్ వాటర్ తీసుకుంటున్నాం. పోయి దాంట్లో వెలిగిందా బల్బు? వెలిగిందంటే ఏంటి? ఎలక్ట్రిసిటీ. సో నెక్స్ట్ దీంట్లో మనం ఏం చేద్దామంటే we will be take what is this one?